కొత్త విషయాలుగా చెప్పుకోవాలంటే మీ పైన ఆయన యొక్క ప్రభావం ఏముందని చెప్పాలి సార్? మిమ్మల్ని ఆయన నడిపించిన విధానంలో. క్షమించాలండి, నా థియరీ అంతా వేరు ఆ విషయంలో. అది మీ థియరీ వేరు. నా థియరీ వేరు. ప్రతి మనిషిలో ఒక బర్నింగ్ ఉంటుందండి. అవును. నేను కార్టూనిస్ట్ అయ్యేవాడినా కాదా, ఇంకేమన్నా అయ్యేవాడినా, అమెరికాలో ఉండేవాడినా, లేకుంటే క్లర్క్గా చేసేవాడినా, ఏది దొరకకుండా అట్లా తిరుగుతూ ఉండేవాడినా అనేది ఉటోపియన్, అనూహ్యం. ఎందుకంటే అట్లా కాలేదు కదా. మనకు ఏదైనా కూడా మీరు రాస్తున్నారు అంటే రాసే ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు కదా. అంతే కదా కదా. మీరు ఏదో ఆఫీస్లో ఒక బ్రాంచ్ మేనేజర్గానో లేకుంటే కలెక్టర్గానో ఏదో కాలేదు కదా. అన్ని అవెన్యూస్ ఓపెన్ ఉంటాయి మనకు. కరెక్ట్. మనం అటు వెళ్తున్నామండి, మనకి ఇష్టమైన అంశాల పట్ల, మనకి ఇష్టమైన అంశం వైపు వెళ్తున్నాం. అది మన లోపల ఉన్న బర్నింగ్. నేను ఇదే అవుతాను, సినిమా యాక్టర్ని అవుతాను అని బయలుదేరుతారు. ఎట్లాగన్నా వాళ్ళు నష్టపోతారు, కష్టాలు పడతారు, తిండి లేకుండా జీవిస్తారు, స్టూడియోల వెంట తిరుగుతారు, ఏదంటే అది చేస్తారు. చేసి లాస్ట్లో ఏం చేస్తారు, చిన్న యాక్టర్ అని అవుతారు. అట్లాగే రచయితలు కూడా అన్నీ వదిలిపెట్టుకొని శ్రీశ్రీ కవిత్వం చేసినప్పుడు ఆయన ఏం సంపన్నుడా? ఈ చనిపోయేప్పుడు మాత్రం సంపన్నుడా? ఆయన కాదు కదా. ఆ ధనరాశుల పైన మమకారమే లేదు కదా. ఆ రోజుకి వెళ్తే చాలన్నట్టుగానే ఉన్నారని నేను విన్నాను. ఆయన కలవలేదు నేను, కానీ అంటే మనుషులు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సెస్ అంటే దారులు ఉంటాయండి. ఇప్పుడు టైప్ చేస్తున్నాను, టైప్ మిషన్ ఉండేది, అప్పుడు కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ నేర్చుకున్నాం, మనం కంప్యూటర్ పైన చేస్తున్నాం. అయితే కంప్యూటర్ నాకు నేర్పినట్ట, నేను కంప్యూటర్ నేర్చుకున్నట్ట? కంప్యూటర్ టెక్నాలజీ. అట్లా చుట్టూ ఉన్న మనుషులు కూడా టెక్నాలజీలండి. నా విషయంలో ఎవరు చేతి అందిస్తే అటువైపు వెళ్తాం. వారు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, అటు చేరుతాం. రాహుల్ సాంకృత్యాయన్ గారు చైనా దాకా నడిచి వెళ్ళారు మంచులో. దారి తప్పి ఇంకా 1000 కిలోమీటర్లు ఎక్కువ నడిచారు, బుక్స్ కోసం, బుద్ధిస్ట్ బుక్స్ కోసం. మరి ఆయనకు ఎవరు చేయి అందించారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఏం చెప్తారు? ఆ తర్వాత ఎవరన్నా చేశారా, అంతకు ముందు ఎవరన్నా చేశారా? బుక్స్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. చైనాకు నడిచిపోయిన వాళ్ళు ఎవరున్నారు కదా. అట్లా గాంధీ చనిపోయే నాటికి కళ్ళద్దాలు, చెప్పులు, కర్ర, 2 పంచెలు ఉన్నాయి. ధనవంతుడు కాదా అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంగ్లాండ్కి పంపించి చదివించగలిగేంత ధనవంతులు. తన లాయరు, అడ్వకేట్, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నట్టుగా సంపాదించగలిగేవాడు. ఎందుకు త్యజించారు కదా. అది ఎవరిది వాళ్ళకు ఉంటుందండి. అయితే అవకాశాలను ఉంటాయి, అవకాశాలు ఉంటే అందరికీ ఉంటాయి కదా అవకాశాలు. అవును. అక్కడ ఇప్పుడు కూడా ఈనాడులో అన్ని అవకాశాలు పేర్చిపెట్టి ఉన్నాయి. లేదా ఈ ప్రపంచంలో ఈ పత్రికా రంగం చాలా పెద్దది, చాలా పత్రికలు ఉన్నాయి. చాలా పత్రికలలో కొన్ని గట్లలో కార్టూనిస్టులు లేరు ఇంకా కదా. ఎందుకు లేరు? వాళ్ళకి చెయ్యి అందించే వాళ్ళు లేరా, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా, పత్రికలు లేవా? అన్నీ ఉన్నాయి కదా, అన్ని అవెన్యూస్ ఉన్నాయి. ఎవరు వెళ్ళగలిగితే వాళ్ళు వెళ్తారండి. ఆ ఒక్క విషయంలో మాత్రం నేను విభేదిస్తానండి, అందరితో విభేదిస్తున్నాను. ఇదివరకు చెప్పాను, ఎవరిది ఉంటే వాళ్ళకు ఉంటుంది కదండి. ఇప్పుడు పంచపాండవులు 5గురులో ధర్మరాజు ఒక రకం మనిషి, భీముడు పూర్తిగా మహాప్రేమికుడు, అందరు అనుకున్నట్టు బండ మనిషి కాదు ఆయన. ఆ భారతం చదివితే తెలుస్తుంది. మహాప్రేమికుడు. అర్జునుడు ఒక వీరుడు, తన వీరత్వం చూపించుకోవడం, 2 చేతుల బాణాలు వేయడం, దాని మీదే ఉన్నాడు. కానీ భీముడు చేసినట్టుగా అర్జునుడు చేసినట్టు డిఫరెంట్ క్వాలిటీ. ఒకళ్ళేమో అశ్వహృదయం తెలుసు, ఒకళ్ళేమో చినుకు మధ్యలో గుర్రాన్ని నడిపిస్తారని అంటారు. ఈ సత్యాలు వేరు, కానీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి కదండి. ఈ పర్సనాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. వారు ఇష్టమైన పర్సెప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆ పర్సెప్షన్ ప్రకారం వెళ్తారు. తర్వాత మీ రామోజీరావు గారు మీ ఇద్దరు అనుబంధంలో మిమ్మల్ని ఆయన ఏమని పిలిచేవారు సార్? నానా అని పిలిచేవారు. మధ్యరాత్రి ఫోన్ చేసినా కూడా అదే పలకరింపు. అవసరం కోసం సండేస్ ఫోన్ చేసినా, ఏది చేసినా అట్లాగే మాట్లాడేవారు, అట్లాగే చేశారు. మీరు ఎప్పటికీ ఆయన ఒక 18-19 ఏళ్ళ 20 ఏళ్ళ లోపు వయసులో వచ్చిన ఆయనకి, మీరు 60 ఏళ్ళు దాటినా దాకా పనిచేసినా కానీ మీకు ఆయనకి అదే గుర్తుంటుంది. అదే పిలుపు ఉంటుంది కదా, అదే పిలుపు ఉంటుంది కదా. మన పిల్లలు నానా కన్నీ అని ఏదో పెడతారు, వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా అదే పిలుస్తాను కదా. సో అటువంటి పుత్రవాత్సల్యము మీ పట్ల ఆయనకు ఉంది. అది ఉంది, అది చాలా ఉంది. చాలా ఇష్టపడేవారు. పని చేస్తున్న వాళ్ళనంటే ఆయనకు చాలా ఇష్టం, పనిచేసేవారంటే.
అట్లా చాలా ఇష్టపడేవాళ్ళు. తర్వాత కార్టూన్లు బయటికి వెళ్తున్నాయి, బయట నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇదంతా చూసి బాగా ఇచ్చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంతా గౌరవిస్తారు. నన్నొక్కడనే కాదు, అందరినీ. వాళ్ళ ఒక కల్చర్ ఉంది, అందరిలో కల్చర్ ఉంది, ఆ డిసిప్లిన్ వేరుగా ఉంది. తర్వాత మీరు రామోజీరావు గారి గురించి మాట్లాడే సందర్భంలో రామోజీరావు గారు ఒక శిఖరము, మామూలుగా ఆయన కొంత ఎంచుకున్న రంగాలు మేరు మామూలు శిఖరం కూడా మేరు పర్వతం లాంటి మేరు లాంటి వారు. అలాగే నాకైతే ఒక పితృతుల్యులు, తండ్రి తర్వాత తండ్రి తర్వాత అన్నట్లుగా మీరు. అవును, అట్లాగే చూశారు ఆయన కూడా. అదే ఆయన మిమ్మల్ని కుమారుడు చూస్తుంటే మీరు ఆయన పట్ల ఖచ్చితంగా పితృ గౌరవం మీకుంది ఆయన పట్ల. ఆయన చెప్పిన పని ఏది చెయ్యను అనలేదు. ఆయన అంత నమ్మకంగా చెప్పేవారు. అడ్వర్టైజ్మెంట్ల విషయంలో వేస్తున్నప్పుడు కూడా వేరే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పెద్ద పెద్ద తీసుకొస్తారు కదా వేసి, అవన్నీ రిజెక్ట్ చేసి నాతో వేయించారు. అవి చూడు ఇవి చూడని వారితోనే అనిపించారు. మీరు తీసుకొచ్చిన బొమ్మలు చూడండి, మా వాడేసిన బొమ్మలు చూడండి, కంపేర్ చేయడం. నేనేమో మామూలు న్యూస్ ప్రింట్ పైన వేసేవాడిని, న్యూస్ ప్రింట్ పైన పెన్నో పెన్సిల్ పట్టుకొని వేసేవాడిని అంతే. ఎప్పుడు నేను ఎక్కువ పెద్ద పేపర్లు వాడడం అదంతా చేయలేదు, మామూలు పేపర్ పైన వేసేవాడిని. అయినా ఐడియా అది చూడు ఇది చూడు అని దాన్ని ఏమంటారు, ఒక్క పొడి పెట్టారు, ప్రియా ఒక్కపొడి అని చెప్పి. దానికి అడ్వర్టైజ్మెంట్ కోసం చేసినాం. అంటే ఇప్పుడు చాలామందిని తీసుకుంటే ప్రతిభావంతులు కళాకారులు విభిన్న రంగాల్లో ఎవరి ప్రతిభ ఎవరి మేధావిత్వం క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలామంది అనేక రకం సంస్థలు ఉన్నాయి, అనేక మంది వ్యక్తులు ఈనాడు గ్రూప్తో పనిచేశారు, అదే ఇంకో గ్రూప్తో కూడా చేస్తారు. అయితే సుదీర్ఘకాలం పాటు 42 సంవత్సరాల పాటు అదే సంస్థలో మీరు ప్రయాణం కొనసాగించారు. మధ్య మధ్యలో పెద్ద పెద్ద పత్రికలు, అనేక రకాల దినపత్రికలు వచ్చాయి, వారపత్రికలు ఎన్నో వచ్చాయి రాష్ట్ర తెలుగు వరకు తీసుకుంటే. ఎక్కడికి కూడా మీరు ఎక్కడికి ఎన్ని అవకాశాలు వచ్చినా వెళ్లకుండా కేవలం రామోజీరావు గారిని ఆయనతోనే మీరు ప్రయాణం చేయడానికి ఏంటి సార్ బలమైన అందులో ఉన్న స్ఫూర్తి? ఒకటి, ఆయనతో ఉన్న అనుబంధం అండి. ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళని చాలా బాగా చూస్తారు. రెండో విషయం ఏంటంటే అక్కడ బాగుంది కదా, నాకు కంఫర్టబుల్గా ఉంది. కంఫర్టబుల్ జోన్ నుంచి ఎందుకు వెళ్ళి కొత్తదేదో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి? నాకు అన్ని రకాలుగా బాగానే ఉంది. సాలరీ ఎక్కువ అవుతుంది అనుకోను, లేకుంటే ఇంకే అవకాశాలు వస్తాయంటే ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్నట్టుగా అటు ఇటు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఏమంటారు, పచ్చగా ఉన్న చోట తిని వెచ్చగా ఉన్న చోట పడుకోవాలనే దాన్ని బట్టి వెళ్తున్నాం అనుకోండి. అది కొంచెం పర్సనాలిటీ కొంచెం ఆఘాతం కలుగుతుంది, కెరీరిస్ట్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకోటేమో నాకు బాగానే ఉంది, నడిచిపోతుంది, కంఫర్టబుల్గా ఉన్నాను అక్కడ. ఏదంటే అది జరిగేది, ఏ పని అంటే ఆ పని జరిగేది. నాకు కావాల్సిన పేపర్స్ వచ్చేవి, టీవీ పెట్టారు, అన్నీ చేశారు. అదంటే టీవీ పెట్టడం అంటే పనిలో భాగం అనుకోండి, అది నాకు ఇచ్చింది ఉంటుంది. కానీ నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి అక్కడ. ఏసీ గదిలో కూర్చున్నాను, కావాల్సిన అన్నీ ఉన్నాయి. సైగ చేస్తే చాలు వచ్చి పడేవి అని ఏదంటే అది. అలాంటప్పుడు ఇంకొక వైపు చూడాల్సిన అవసరం ఏముంటుంది? మీకోసం ప్రత్యేకంగా పత్రికలు కానీ పుస్తకాలు కానీ ఏదైనా ఇవి తెప్పించిన సందర్భాలు ఉండుంటాయి కదా సార్? ఆయన తెప్పించాల్సిన పని లేదు, ఆయన తెప్పించి ఇచ్చేవారు. చెప్పాను, ఇంతకుముందే చెప్పాను మీకు, కార్టూన్స్ ఇచ్చేవారు, కార్టూన్ బుక్స్ పంపించేవారు, ఇంకా అలాంటి ఆర్టికల్స్ ఏమన్నా వస్తే పంపించేవాళ్ళు. కానీ ఏదన్నా పుస్తకం కావాలంటే జస్ట్ రాసి లేకుంటే బాయ్ని పంపిస్తే 4 రోజుల్లో ఆ పుస్తకం లైబ్రరీ వాళ్ళు తెప్పించేవారు. ఎప్పుడు కూడా ఫలానా న్యూస్ పేపర్ నాకు కావాలంటే 2 minutesలో టేబుల్ పైన ఉంటుంది. ఈనాడు సిస్టమ్ అది వేరు, ఆయన వేరు. ఆయనేమో ఆర్టికల్స్ ఎక్కడన్నా అప్ కంట్రీలు పేపర్స్లో, నేను చదవని పేపర్లో కనిపించినా లేకుంటే మ్యాగజైన్స్లో కనిపించినా, ఆయన చాలా చదివేవారు కదా, కనిపించినా లేకుంటే న్యూయార్క్ టైమ్స్లో కానీ, ఇప్పుడు ఇందాక చెప్పిన పేపర్లలో బ్యాంకాక్ పోస్ట్ కానీ, ఏది వాటిల్లో కనిపించిన బ్యాంకాక్ పోస్ట్ 8 కాలాల కార్టూన్లు వేసేవారు అప్పుడు. అవన్నీ పంపించేవారు. అట్లాగే తెలుస్తుంది విషయాలు. పుస్తకాలు చదివేవాడికి పుస్తకాలు దొరుకుతాయండి, కరెక్ట్. ప్రాక్టీస్ చేసుకునేవాడికి పాటల కోసం వాడికి పాటలు దొరుకుతుంటాయి, అన్నీ దొరుకుతాయి. బొమ్మల వాడికి బొమ్మలు అన్నీ దొరుకుతాయి.